న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పలమనేరు పట్టణంలోని సంతగేటు వద్ద ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల హైస్కూల్ నందు పలమనేరు డీఎస్పీ విష్ణు రఘువీర్ మరియు సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గురువారం అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో పలమనేరు నియోజకవర్గం మాదిగలు సంబరాలు జరుపుకుంటున్నారు. పలమనేరు పట్టణంలోని సంతగేటు వద్ద ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల హైస్కూల్ నందు పలమనేరు డీఎస్పీ విష్ణు రఘువీర్ మరియు సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గురువారం అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు లక్ష్యం దిశగా అడుగులు వేయాలని, ఆడపిల్లలు మరియు ప్రజలు ఎటువంటి ప్రలోభాలకు లొంగకూడదని తెలిపారు. లేదా మీరు రోజు పక్కన ఊరు పల్లె నుంచి కూడా మీరు బస్సుల్లో రావచ్చు, కొంతమంది ఆటోలో వస్తుంటారు, రకరకాలుగా వస్తారు కదా. మరి మీరంతా ఫ్లోర్సెంట్ ల్యాంప్ వస్తే బాగుంటుందంటారు, ఇంకోటి చెప్తారు మనం ఇక్కడ మంచి ఫ్లడ్ లైట్ పడితే బాగుంటుందంటారు, ఇంకొక అబ్బాయి అంటారు మనకు చైనాలో కానీ జపాన్లో కానీ సాయంత్రం పూట పిల్లలు ట్యూషన్కి వెళ్ళి వస్తున్నారు అనుకున్నాం. ఎగ్జాంపుల్ మన పల్లె లాంటి ఊరు అక్కడ చిన్న పల్లెలో ఇదే చైనాలో జపాన్లో పిల్లలు ఏదో ట్యూషన్కి వెళ్ళి ఇంటికి పోతారు. పోతుంటే ఒక రోడ్ జంక్షన్ వస్తుంది. రోడ్ జంక్షన్లో ఒక చిన్న లైట్ కనిపిస్తుంది. ఆ లైట్ చూస్తే రైట్ వెరీ గుడ్. ఇంకా మీరు వెనక్కి మీద వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళు ఎవరైనా ఎత్తారు లేదా మనం కూడా ఇద్దాం అవసరం లేదు. నేను ఇటు మాట్లాడుతున్నా ఇట్టే చూడండి, వెనక్కి వస్తున్నాను. లేదు ఒక అమ్మాయి ఎత్తింది, నేను ప్రిపేర్ అయ్యి వస్తున్నాను అని చెప్పి చెయ్యి. సో మిగతా వాళ్ళు ప్రిపేర్ అవ్వట్లేదు, అంతేనా? ప్రిపేర్ కండి దయచేసి. అట్లాగే మీ ఇంట్లో మీ పేరెంట్స్కి మీరు లైఫ్లో ఏం కావాలనుకుంటున్నారో ఆ విషయం చెప్పండి వాళ్ళకి. ఇప్పుడు మీరు నేను అడిగితే చెప్పారు కదా కొంతమంది, వాళ్ళు మీ ఇంటికి వెళ్ళాక మీ పేరెంట్స్కి చెప్పండి, నేను టీచర్ కావాలా, నేను పోలీస్ కావాలా, నేను డాక్టర్ కావాలి, నేను ఇంజనీర్ కావాలి, నేను పలానా లైఫ్లో ఇలా అవ్వాలనుకుంటున్నాను అన్న విషయాన్ని మీ పేరెంట్స్కి చెప్పండి. చెప్తే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరూ నిన్ను ఆ దిశగా మోటివేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంకా నీకు వీలైతే మీ ఇంట్లో హాల్లో కానీ నువ్వు ఉన్న రూమ్లో కానీ నువ్వు లైఫ్లో ఏం కావాలనుకుంటున్నావు అది చిన్నగా ఒక పోస్టర్ లాంటిది రాసి అక్కడ పెట్టు. ఐ వాంట్ టు బికమ్ ఎ డాక్టర్, ఐ వాంట్ టు బికమ్ ఎ టీచర్, ఐ వాంట్ టు బికమ్ ఎ డాన్సర్, ఐ వాంట్ టు బికమ్ ఎ సింగర్, ఐ వాంట్ టు బికమ్ ఎ పోలీస్ ఆఫీసర్. ఇట్లా నువ్వు రాసి పెడితే ఏమవుతుందంటే దట్ విల్ బికమ్ యువర్ మోటివేటింగ్ ఫ్యాక్టర్. నువ్వు దాన్ని చూసినప్పుడంతా అది నేను గుర్తు చేస్తావు, బాబు నువ్వు ఏదో రాసావు కదా ఇక్కడ, నువ్వేమన్నా ఆ దిశగా చదువుతున్నావా, నీవు అలాగేమన్నా అనుకుంటున్నావా, ఏమో నువ్వేం ఆడుతున్నావు అక్కడ మీదిరే అంకాల పళ్ళిద్దరే మీదిరే ఏం ఆడుతున్నారు, ఆ పాప ఏమో చెప్తున్నావు, నువ్వేం చెప్తున్నావు, ఏం ఆడుతున్నావు, మాట్లాడదండి. ఓకే, మేము మాట్లాడుతూనే ఉంటాం కాబట్టి మాకేమవుతుందని చూసినా ఒక పోలీస్ ఆఫీసర్గా మాకు ఒక చాలా చెడ్డ అలవాటు ఉంది. మేము చెప్పేది ఎవడు వినట్లేదో ఫస్ట్ వాడినే పట్టుకుంటాం, మాకు అది అలవాటు. కాబట్టి ఎవరు ఎక్కడ నిద్రపోయినా సైలెంట్గా పక్కన వెళ్తున్నా లేకపోతే మాట్లాడుకున్నా మీరు మాటలు పెట్టుకున్నా అన్నీ గమనిస్తూనే ఉంటాం. స్పెషల్లీ నాకైతే అది ఇంకా ఎక్కువ. ఓకే రైట్. సో మీరు ఆ చిన్న బోర్డు ఒకటి రాసి మీ ఇంట్లో పెట్టండి. పెడితే ఏమవుతుందంటే అది మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ప్రతిరోజు దాన్ని చూస్తే నువ్వు కాకపోయినా మీ అమ్మనో మీ నాన్న చూస్తారనుకో, పాప ఇవేమో నువ్వేదో రాసావు ఏం చేస్తావు అంటే, అవును నాన్న నేను టీచర్ కాదామని రాశాను. అట్లా నువ్వు టీచర్ అవుదామనుకుంటున్నావా, మరేంది నువ్వేం చదువుకోవట్లేదే, ఏ రోజు నువ్వు టీవీలో చూస్తావు, నువ్వు ఎప్పుడు టీచర్ అయ్యేది, నేను రాత్రి అంతా నువ్వు వాట్సాప్ చూసినట్టు నువ్వు టీచర్ ఎప్పుడు అవుతావు అని ఎందుకంటారు? నువ్వు అక్కడ కూడా రాసి పెట్టావు కాబట్టి దాన్ని చూసి ప్రతివాడు నిన్ను ఏదో రకంగా నేను క్వశ్చన్ చేస్తాను. సో వాళ్ళకు తెలుస్తుంది మా పాప ఏం చేస్తున్నారు. ఓకే, మీరందరూ నాకు ఒక విషయం చెప్పండి, మీరు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటారా లేకపోతే వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకుంటారు? ఏది కరెక్ట్? సెటిల్ కావడం అంటే ఎట్లా? ఏదోలంటే సార్ మొగుడు సెటిల్ అయిపోతే నా సెటిల్ అయిపోయినట్టు అంటావా? సో కంపల్సరీగా ఎందుకు నీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలా, ఆర్థిక స్వాతంత్రం స్త్రీలకు 100% ఉండాలన్నమాట.
ఎందుకంటే రేపొద్దున నువ్వు ప్రతి చిన్న దానికి ఎవరినో ఒకరిని అడుక్కోవాల్సి వస్తుంది. అవునా? నీకే నువ్వు జాబ్ చేయట్లేదు, నీకేమి సంపాదన లేదు, ప్రతి చిన్న విషయానికి నువ్వు తిండి దగ్గర నుంచి, వేసుకునే బట్టల దగ్గర నుంచి, నువ్వు ఉండే ఇంటి గురించి కానీ, నీకున్నటువంటి అలవాట్ల వల్ల కానీ ఏదో రకంగా కూడా కంపల్సరీగా నువ్వు ఇంకొకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. అవునా? ఆ ఆధారపడే క్రమంలో ఏమవుతుంది, నువ్వు ఇంకొకరికి బానిస అవ్వాల్సి వస్తుంది. మరి ఇసుక డ్రైవర్ అంటే ఎట్లా? ఓకే, అలా ట్రాక్టర్ డ్రైవరా, లారీ డ్రైవరా, బస్సు డ్రైవరా, ఏం డ్రైవరు, ఆటో డ్రైవరా, ధైర్యంగా చెప్పాలి. ఓకేనా? దీంట్లో సిగ్గుపడాల్సింది ఏం లేదు, గర్వంగా చెప్పాలి. కూర్చో. నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒకసారి వేరే దేశానికి వెళ్ళాను. ఆ దేశంలో 1 సంవత్సరం రోజులు పనిచేశాను. అక్కడ ఇట్లనే ఒక స్కూల్లో వెళ్ళి మాట్లాడితే ఒక పాపని నేను పిలిచి అడిగా, ఏమో వాట్స్ యువర్ ఫాదర్ అని అడిగాను. అడిగితే ఆ పాప ఏం చెప్పిందంటే, మా ఫాదర్ ఇస్ ఎ డ్రైవర్. మా నాన్న ఒక ట్రక్ డ్రైవర్ని ఎంత గర్వంగా చెప్పిందంటే, అంత అథెంటికేటెడ్గా, అంత అథారిటీగా, చాలా గొప్పగా గర్వంగా చెప్పింది అమ్మాయి. మనలో ఎంతమంది చెప్పగలుగుతారు అట్లా? మనకు ఇండియాలో ఉన్న సిచ్యువేషన్ ఏమంటే, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మనమే రోడ్లో నడుచుకుంటూ వెళ్తుంటాం, ఒకరిని చూస్తాం. చూసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క వేషధారణ, అతను ఉన్నటువంటి విధానాన్ని బట్టి అతన్ని మనమే ఒక జడ్జ్ చేస్తాం ముందుగానే. వాడు చూడడానికి చాలా షాబీ డ్రెస్ వేసుకొని సరైనటువంటి డ్రెస్సులు లేకుండా ఉంటే మనం ఏమంటాం? ఏమయ్యా ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాం. అవునా? ఏమైనా నీ పేరేంటి అని అడుగుతాం. అదే ఒక స్కూల్కి వస్తాము, స్కూల్లో టీచర్ని చూస్తాము. టీచర్ని కూడా ఏమన్నా ఏం చేస్తున్నావు అని అడుగుతావా? లేకపోతే మేడం మీరు ఏం చేస్తున్నారు, ఏం టీచర్ని అడుగుతావా? ఏమడుగుతావు? స్కూల్ వాతావరణంలోకి రాగానే టీచర్ని చూడగానే మనం ఏం చెప్తాం? మనమే ఒక అడుగు తగ్గి గౌరవంగా, మేడం మీరు ఏం సబ్జెక్ట్ చెప్తారు మేడం, మీరు ఏం టీచర్ మేడం అని స్లోగా అడుగుతాం. అవునా? అదే ఒక కాలేజీకి వెళ్తాము, కాలేజీలో లెక్చరర్స్ ఉంటారు, ప్రొఫెసర్స్ ఉంటారు. వాళ్ళని ఏమని అడుగుతాం? మనము ఏమని అడుగుతాం? సార్ మీరు ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు సార్, మీరు తెలుసుకోవచ్చా, మీది ఏ కాలేజ్ సార్ అని అంటాం. ఓకే, అదే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని కలవాలి. నువ్వు వెళ్తే ఏం చేయాలా? నువ్వు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతావా, లేకపోతే అపాయింట్మెంట్ తీసుకుంటావా? అపాయింట్మెంట్ లేకపోతే నేను కలవడం. అదే ఒక ఆటో డ్రైవర్ని మాట్లాడాలి, ఎలా మాట్లాడతావు? ఏమవసరం ఇటు బండి ఆటో రా ఆటో. మరి ఇదే ఆటో అతను ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉంటాడు అనుకుందాం, అతను బాధపడతాం లేదా అప్పుడు నువ్వు అట్లా అంటే? ఏదో ఆయన విధివశాత్తు లేకపోతే దురదృష్టం వలన కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చాలామంది చాలా దయనీయమైన పరిస్థితుల్లో పనిచేసినటువంటి సందర్భాలు ఎన్నో చూసాం, ఇప్పటికీ కూడా చూస్తున్నాం. ఒకసారి ఎప్పుడో ఒక 30 years బ్యాక్ ఓ సినిమా థియేటర్కి వెళ్ళాను. ఆ సినిమా థియేటర్లో బాల్కనీ దీనికి వెళ్తే దాంట్లో మొత్తం చైర్స్ అన్నీ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయి ఏం లేవు. మొత్తం బాల్కనీకి ఒక 7-8 చైర్స్ బాగున్నాయి, మిగతా అన్నీ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. చూసి ఎక్కడ కూర్చోవాలి, అప్పుడు ఇంకా నంబర్ సిస్టమ్ రాలేదు. ఎక్కడ కూర్చోవాలి అని చెప్పేసి మళ్ళీ గేట్ దగ్గరికి వచ్చి ఆయన అడిగాను, బాబు ఎక్కడ కూర్చోవాలి ఇక్కడ అని అంటే, సార్ అక్కడ ఉన్న 7 దాంట్లో ఎక్కడైనా చూసుకోండి. ఏమైంది మరి మీరు టికెట్లు మేము కొని టికెట్ తీసుకొని వచ్చాము, మరి చైర్ వేయాలి కదా, ఏం చేయాలని అడిగితే, వాట్ కెన్ ఐ డూ సార్, ఆల్ ది చైర్స్ ఆర్ బీన్ కండెమ్డ్. ఇది ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, మనం ఏదో గేట్ కీపర్ అని ఏదో అనుకుంటాం కదా, అట్లా అడిగితే అతను అడిగితే అంత చక్కగా మాట్లాడాడు. మళ్ళీ నాకు డౌట్ వచ్చి అడిగా, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఏం చదువుకున్నారండి అన్న. సార్ ఆయన పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్నాడు. అని పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యింది, ఎందుకు డోర్ కీపర్గా పనిచేస్తున్నాను ఒక అరగంట అర్థం మాట్లాడాను. మాట్లాడితే ఆయన చెప్పాడు చాలా ఆయన జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్నవి, లాస్ట్కి ఎవడో ఒక ఫ్రెండ్ సాయం చేస్తే అక్కడ ఆ డోర్ కీపరు గేట్ కీపర్ కింద ఒక ఉద్యోగం ఇచ్చారు లాస్ట్కు. కానీ అతను చదువుకున్నది ఆ రోజుల్లోనే ఆయన ఎంఏ చదువుకున్నాడు. నేను చెప్పేది ఆయన ఒక 50 years బ్యాక్ చదువుకున్న వ్యక్తి, వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. సో కాబట్టి మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి ఒక ఎయిమ్తో చదవండి, మీకు ఒక లక్ష్యం ఉండాలా, లేకపోతే కష్టం. ముఖ్యంగా అమ్మాయిలు
మిమ్మల్ని ఏం చేస్తారంటే చదువుకోనివ్వడానికి ఇంట్లో వాళ్ళే ఫస్ట్ ఒప్పుకోరు. అబ్బా కష్టం సార్, మా ఇంట్లో ఎవరు 10th క్లాస్ పైన చదువుకోరు సార్, 10th క్లాస్ పైన చదువుకుంటే మళ్ళీ పెళ్ళిళ్ళు చేయడం కష్టం సార్, మేము అబ్బాయిలు ఎవరిని తెచ్చేది సార్, ఈ పాప 10th క్లాస్ చదువుకుంటే ఇంటర్మీడియట్ కావాలంటది, ఈ పాపను ఇంటర్మీడియట్ చదివిస్తే డిగ్రీ వాడు కావాలా, ఈ పాపను మేము బీటెక్ చదివిస్తే మేము బీటెక్ కొనని చూడాలా, లేకపోతే ఇంకెవరు చదువుకున్నాను కావాలంటారు. అవునా లేదా? ఎవడో ఆటో డ్రైవరు, లేకపోతే రిక్షా కూలరు, లేకపోతే ఎవడో హమాలీనో కూలోడు దొరికితే సరిపోతుందా మనకు? ఏమ్మా లేదు కదా. కానీ ఈ ప్రాంతంలో చాలామంది అమ్మాయిలు వాళ్ళతో వెళ్ళిపోతారు, బాగా చదువుకొని. ఇందాక మా సిఐ గారు చెప్పారు కదా, ఒక అమ్మాయి బీటెక్ చదువుకొని ఎవరితో వెళ్ళిపోయింది? ఏమైనా అర్థం ఉందా? వాడికి ఏమి సంపాదన ఉంటుంది, వాడు ఏం చేస్తాడు, ఆ అమ్మాయిని వాడు ఏమాత్రం సుఖపెడతాడు, ఎలా బతుకుతారు వాళ్ళు? ఈ రోజుల్లో మినిమం బతకాలంటే మనిషికి నెలకు ఎంత డబ్బు అవసరం చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఎంత అవసరం అమ్మా? ఒక మనిషి బతకాలంటే ఎంత అవసరం? ఎంత కావాలి డబ్బు ఒక మనిషికి? 10,000 ఉంటే ఒక మనిషి బతకచ్చు. ఓకే, రైట్, సంతోషం. నువ్వు చెప్పు ఎంత కావాలి? అంటే మీరు బతుకుతున్న విధానాన్ని ఆధారం చేసుకుని చెప్పు, పర్లేదు. మీ ఇంట్లో నువ్వు బతుకుతున్నావు కదా, మీ లైఫ్ స్టైల్ బేస్ చేసుకుని ఎంత కావాల్సి వస్తుంది ఒక మనిషికి? అమ్మా ఎడిగి చెప్పు, పర్లేదు. 10,000 అంటే ఆ అమ్మాయి 10 చెప్పి నువ్వు 10 చెప్తున్నావు ఏంటి? అట్ట కాదు, నువ్వు చెప్పమ్మా. ఆ అమ్మాయి నీ వెనకాల, నీ వెనక పక్కన స్పెట్స్ పెట్టుకుందమ్మా. ఎంత కావాలా? 1 lakh. నువ్వు అమ్మాయిని వాళ్ళ పెళ్ళికి వెళ్ళాల్సింది, మనం పొరపాటు నీ ఊరికి వచ్చావు. నేను అడుగుతుంది యావరేజ్గా నెలకు ఒక మనిషి బతకడానికి ఎంత కావాలి? 1 lakh కావాలని ఏమనడం గొప్ప, అది వేరే సంగతి. నేను అడిగేది మినిమం ఎంత కావాలి ఈ రోజు అమ్మా? 50 ఓకే, రైట్. అమ్మ నువ్వు చెప్పు లాస్ట్లో. ఆ పాప ఇప్పుడే మళ్ళీ తలదించుకుంది, నేను చేయి చూపిగా తలదించుకుంది అమ్మాయి. నువ్వే నేను కాదు అంటుంది అమ్మాయి. నువ్వేనమ్మా, నువ్వే చెప్పు ఎంత కావాలా? 20,000 కావాలా? రైట్, కూర్చో. నువ్వు చెప్పు మా లాస్ట్లో అమ్మాయి. నీ వెనకాల అమ్మా. 15,000. ఓకే, కూర్చో. 15,000 ఒక మనిషి బతికేదానికి కావాల్సి వచ్చినప్పుడు నీకు జాబ్ చేస్తే ఎంత జీతం కావాలా? పలమనేరు మండలం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి 30 సంవత్సరాల పోరాటం ఈ రోజు ఫలించిందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎస్సీ వర్గీకరణను అమలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం మాదిగలు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. ఈ విషయాలను మాదిగలు దృష్టిలో ఉంచుకుని మాదిగ బిడ్డలందరూ కూడా అంబేద్కర్ కి ఘన నివాళులు అర్పించి ఆయనకు పూలమాలలు వేసి మాదిగ నినాదాలతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమం పలమనేరు నియోజకవర్గ ఎంఎస్పీ నాయకులు వెంకటాచలం మాదిగ ఆధ్వర్యంలో జరిగింది. సంవత్సరాలుగా అలుపెరిగినటువంటి పోరాటం చేసి మా ఎంఆర్పిఎస్ నాయకులు అనుబంధ సంస్థల్ని కలిసి ఒక్కరోజు కాదు అలుపెరుగున ప్రతి ఒక్కరూ తన వంతు కృషి చేస్తూ వీధి తిరుగుతూ అవమానాలు భరిస్తూ అన్నీ కూడా సాధించాలనే నెపతో మేము వెనుకడుగు వేయకుండా ఈరోజు మేము మహా సంగ్రామంగా నిర్మించినటువంటి ఒక ఉద్యమాన్ని
మన అన్నగారైనటువంటి మందకృష్ణ మాది గారు మాకు అండగా ఉండి మమ్మల్ని ఒక మనుషులుగా తీర్చిదిద్దాలా, ప్రతి ఒక్కరూ ధైర్య సాహసం ముందుకు రావాలని చెప్పేసి ఈరోజు అన్న అడుగుజాడలో మేమంతా నడిచాము. తత్ఫలితంగా మాకు అభినవ అంబేద్కర్ మాదిరిగా మాకు అన్న ముందుండి మాకు ఈ రిజర్వేషన్ ఫలాలు అందరికీ వచ్చేటట్టుగా ఈరోజు మాకు శుభార్త వచ్చింది. కాబట్టి ఈ భావోద్వేగాన్ని మేము భరించలేక బాగా మా ఆనందాన్ని అందరూ పంచుకొని ఈరోజు మాకు మన అన్నగారికి ఈరోజు మన మందకృష్ణ అన్నగారికి పాలాభిషేకం చేసి ఈరోజు మా ఆనందాన్ని మా సోదరుడు సోదరీమణులతో కూడా మేము మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద మేము ఈరోజు పండగ వాతావరణంలో మేము మా ఫలితాన్ని మేము అందరికీ తెలియపరుచుకుంటూ అన్నదమ్ముల సోదర భావంతో మేము ఎలా ముందుకెళ్ళి ఈ ఫలాన్ని అనుభవించేదానికి అందరూ కూడా ఇదే మాదిరిగా ఉంటామని మేము ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో మా ఎంఆర్పీఎస్ తరఫున హనుమాన్ సంస్థల తరఫున మీకు తెలియజేసుకుంటున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మహానుభావులు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మాకు వర్గీకరణ ఫలితాన్ని ఇచ్చారు. దానిలో భాగంగా 30,000 ఉద్యోగాలు మేము విద్యారంగాల్లో అన్ని రంగాల్లోన ప్రోత్సాహంగా ఉన్నాము. అదే కాకుండా మహానుభావులు మహనీయులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ్ గారు అలుపెరగని 30 సంవత్సరాల పోరాట ఫలితమే ఈరోజు ఈ పండుగ జరుపుకోవడానికి కారణాలు. అదే కాకుండా ఎంతోమంది ఉద్యమకారులు ఎన్నో ఒడిదుడుకులు అనుభవించిన తర్వాతే ఈ ప్రతిఫలం అందింది. అలాగే మరణించిన వారికి కూడా నాకు ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఇక్కడికి విచ్చేసిన మా ఎంజీఎఫ్ నాయకులు గారు కానీ సీనియర్ నాయకత్వం ఎంఎస్పీ నాయకులు గారు కానీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పండుగ వాతావరణాన్ని కనీవిని ఎరగకుండా ఈ పలమనేరు నియోజకవర్గ పట్టణంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జరుపుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అన్నగారికి పాలాభిషేకం చేయడము, అదేవిధంగా అందరూ ఇంత సంఖ్యలో రావడము చాలా ఆనందకరంగా ఉంది. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. 1/2024 మాకు ఈనాడు మాదిగలకంత స్వతంత్రం వచ్చిందని గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాము. ఎందుకంటే మమ్మల్ని ఒక వర్గము తొక్కేసింది ఎన్నేళ్ళు, దాదాపు 75-76 సంవత్సరాలుగా. నిజానికి ఈరోజు మాకు స్వతంత్రం వచ్చింది. దీనికి ముఖ్య కారణమైన నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, తర్వాత వెంకయ్య నాయుడు గారికి, తర్వాత మాకు అంతా సహకరించినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి కార్యకర్తకు మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిర్వహిస్తున్నాం.